మనం మిగిలినటువంటి సమయంలో కొన్ని మాటలు దేవుని గ్రంథంలో నుంచి ఆలోచన చేసి మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకున్నాం. మొదటి నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయతగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయన. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయేది. దేవుని ఆత్మ నడిపింపు కోసం ఒక చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మా పరిశుద్ధ తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా అన్నటువంటి గొప్ప రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు దినంలో మీ సన్నిధిలో చేరి ఇంతవరకు మా కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, ఇలాంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు, మరి మిగిలినటువంటి సమయంలో మీ యొక్క లేఖనాలు మేము చదువుకున్నాం. ప్రభు, ఆ లేఖనాలు వర్ణించడానికి తెలియచేయడానికి నేను చాలినటువంటి వాడిని కాదు, జ్ఞానం లేనటువంటి వాడిని, బుద్ధిహీనుడిని, జ్ఞానహీనుడిని ఒప్పుకుంటుండగా ప్రభు, మీరే నన్ను బలపరచండి. మీ యొక్క ప్రజల సమయాన్ని నేను వ్యర్థం చేయకుండా స్థానిక సంఘక్షేమం కోసం నన్ను ఒక బూరగా వాడుకొని మా ఆత్మీయ జీవితాలు మేలు పొందించమని ఈ పరిచయంలో ప్రభావ మరి జరిగిస్తున్నటువంటి వీళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రం. బాధ్యత వహించి కనపర్తిలో మీ సేవ జరిగిస్తున్నటువంటి వారందరినీ బట్టి మీకు స్తోత్రం. ప్రభావ సంఘాన్ని దీవించండి, ఆనాటికి అభివృద్ధి చేయండి. నూతన ఆత్మలు ప్రభావ మరి స్థానిక సంఘంలో చేర్చబడటానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ప్రభావ ముందున్నటువంటి సమయం మీ వైపు చూస్తుండగా మీరే మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖనం ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి పాఠ భాగం మనం చదువుకున్నాం కదా. ఇర్మియా అంటే ప్రవక్తల్లో, అంటే చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అని మనం గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అయితే పెద్ద ప్రవక్తల కోవలోకి చెందినటువంటి వ్యక్తి ఈ ఇర్మియా కదా. తర్వాత ఈ ఇర్మియా అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే యెహోవా స్థాపించును, లేదంటే స్థాపించువాడు అని అర్థం. ఇర్మియా అంటే స్థాపించువాడు అని అర్థం. అయితే ఈ యొక్క గ్రంథాన్ని దాదాపుగా 52 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ యొక్క ఇర్మియా గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే దైవజనులు లేదంటే వ్యాఖ్యానకర్తలు ఈ యొక్క ఇర్మియా గ్రంథాన్ని 3 భాగాలుగా చేశారు. ఏమిటి అని అంటే, మొదటి భాగం ఇర్మియా ఒక పిలుపు, అంటే దేవుడు ఇర్మియాను తన పనికి ఎట్లా పిలిచాడు, ప్రవక్తగా ఎట్లా ప్రతిష్ఠించాడు అనేది మనం మొదటి అధ్యాయంలో మనం చూడగలం. అదే రీతిగా 2 నుంచి 51 వరకు చూస్తే ఈ ఇర్మియా చేసినటువంటి ప్రవచనాలు, ఆయన ప్రవక్త కదా, ఆయన చేసినటువంటి ప్రవచనాలు ఈ 2వ అధ్యాయం నుంచి 51వ అధ్యాయం వరకు మనం చూడగలం. అదే రీతిగా ఈ 50 మిగిలినటువంటి చివరి అధ్యాయం ఏదైతే ఉందో, 52వ అధ్యాయం ఏదైతే ఉందో, అందులో ఈ 51 వరకు తను చేసినటువంటి ప్రవచనాల యొక్క నెరవేర్పు ఆ 52వ అధ్యాయంలో మనం చూడగలం. ఇది టూకీగా ఇర్మియా గ్రంథం గురించి ఒక విశ్లేషణ లేదంటే వ్యాఖ్యానం అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగం గురించి ఆలోచన చేయకముందు మొదటిగా మనం అనుకున్నాం కదా, ఇర్మియా పిలుపు అనేది ఒక మాట మనం ఆలోచన చేసి మన పాఠ్యాంశంలోకి మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథంలోని మొదటి అధ్యాయంలో
ఎట్లా ఇర్మియాను దేవుడు పిలుస్తాడో కదా. 4-5 కలిసి ఉన్నాయి. ఆ వచనాలు చదువుతున్నాను నేను. మొదటి అధ్యాయంలో 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. దేవుడు ప్రత్యక్షమై ఇర్మియాతో ఏమని అంటున్నాడు? నేను గర్భంలోనే నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగితిని అని అంటున్నాడు. తర్వాత గర్భం నుండి నువ్వు బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను అని చెప్పేసి ఇర్మియా దగ్గరికి వచ్చి యెహోవా వాక్కు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇర్మియా యొక్క రెస్పాన్స్ ఏముందో చూడండి. ఇర్మియా యొక్క జవాబు మనం 6వ వచనంలో చూస్తాం. అందుకు అయ్యో ప్రభువైన యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఏమంటున్నాడు ఈయన? నేను బాలుడని. ఇప్పుడు దేవుడు మనకు కనపడి లేదంటే మనకు ప్రత్యక్షమై నువ్వు నాకు కావాలి, నేను ప్రవక్తగా నేను నియమించుకున్నాను అని తెలియచేస్తే సహజంగా దాని రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? మా దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రవక్తగా చేయాలి, లేదంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు ప్రత్యక్షమై ఈ సంఘంలో నిన్ను పెద్దగా చేయాలనుకుంటున్నాను, నిన్ను సేవకునిగా పెట్టాలనుకుంటున్నాను అని దేవుడు ప్రత్యక్షమై తెలియజేశాడు అనుకోండి. ఎట్లా ఉంటుంది రెస్పాన్స్? బాగుంటుంది కదా, చాలా సంతోషం. అమ్మ నన్ను అని చెప్పేసి ఇంకా నలుగురికి చెప్పుకుంటాం, మనం అందరిని పిలుస్తాం. దేవుడు నాకు ప్రత్యక్షమైనాడు, నన్ను పెద్దగా చేస్తానన్నాడు, నన్ను సేవకుడిగా చేస్తానన్నాడు. ఎందుకు? ఆ ఆశ మానవుని యొక్క ఆశ కదా. తను ఒక స్థితిలో, ఒక హోదాలో, ఒక స్టేటస్లో ఉండాలి అని అనుకునే వాళ్ళకు అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ప్రవక్తగా నియమిస్తుంది, నేను పెద్దగా కాదు, దైవజనుడుగా నిన్ను ఒక ప్రవక్తగా చేస్తున్నాను అన్నప్పుడు ఇంకెట్లుంటుంది? ఎగిరి గంతేయాలి కదా. కానీ అక్కడ ఇర్మియా యొక్క రెస్పాన్స్, జవాబు మనం చూస్తే ఏమంటున్నాడు ఆయన? అయ్యో ప్రభువైన యెహోవా, చిత్తగించుము, నేను బాలుడినే, నేను చిన్నవాడినయ్యా, నేను బాలుడిని అని చెప్పి ఏమంటున్నాడు అక్కడ? మాట్లాడటం నాకు శక్తి చాలదు, మాట్లాడడానికి నాకు శక్తి చాలదయ్యా. అంటే ఇంకో రకంగా ఏమని చెప్పవచ్చు మన భాషలో? నేను సరిపోను కానీ ఆ పక్కన ఇంకొక 2 వాళ్ళ పేర్లు మనం చెప్తూ ఉంటాం కదా. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక చిన్న పాఠం మన జీవితాల్లో మనం నేర్చుకున్నాం. దేవుడు మనకు ప్రత్యక్షమై దైవజనులతో కావచ్చు, మనం చదువుకున్నటువంటి వాక్యం రూపంలో కావచ్చు, ప్రార్థన చేసేటప్పుడు లేదంటే ఇతరులతో, ఆత్మీయులతో నీకు ఈ భారం ఉంది, ఈ పరిచయం ఉందని గ్రహిస్తున్నాం, దీనిలో ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగు అని తెలియచేసినప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏం చెప్పేవాళ్ళంగా ఉన్నాం? నా వల్ల కాదు. నేను ఎన్నోసార్లు చెప్పిన, మీ వరకు ఎందుకు, నేను చాలాసార్లు నా అనుభవం చెందుతుంది. ఎన్నోసార్లు ఇది నాకు కాదు అని స్కిప్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. చాలా సంవత్సరాలు దాటిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అయితే దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని మనం దూరంగా పరిగెడుతున్నా కూడా ఆయన వదిలిపెట్టాడు. గర్భంలో మనం పుట్టకముందే ఆయన మన ప్రతి పరిస్థితి ఆయన ముందుగానే లిఖించాడు కదా, ముందుగానే రాసి పెట్టాడు. కాబట్టి ఆయన పనులు, ఆయన కార్యాలు యెషయా గ్రంథంలో అంటాడు, సత్య స్వభావం అనుసరించి పూర్వకాలం నుండి చేసినటువంటి నీ ఆలోచనలు నువ్వు నెరవేర్చేవాడు. అంటే ఆయన ఆలోచనలు పూర్వకాలంలో చేశాడు. ఆ ఆలోచనలు చేసేటువంటి ఆయన ఎట్లా? సత్య స్వభావం, అంటే ఆయన సత్యవంతుడు కాబట్టి సత్య స్వభావంతో ఆయన చేసేటువంటి ఆలోచనలు ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి ఉదయకాలం మనం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎప్పుడైనా ఇలాంటి భారం, బాధ్యత దేవుడు మనకు పెట్టాడా? పెడితే వాడిని ఏం చేయాలి? మనం స్వీకరించేవారుగా ఉన్నాం. ఎందుకంటే ఎన్నుకున్నవాడు ఆయన ఏం చేస్తాడు? వదిలిపెట్టాడు కదా. ఆయన చెయ్యి విడవడు మనకు. అది మనకు భారం అనిపించవచ్చు. ఈ కనపర్తిలో మనం చేయగలిగినటువంటి పని, మనం చేయగలిగినటువంటి పరిచర్య ఏదైతే ఉందో, నాకు చదువు లేదే, నాకు జ్ఞానం లేదే, నేను దేనికి పనికిరాని, నలుగురు నవ్వుతారే అని లోకరీతిగా అనిపించవచ్చు. కానీ దేవుడు ఎన్నుకుంటే ఎలాంటి వారినైనా ఆయన లేపి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. ఎంతోమంది దైవజనులు మనం చూస్తున్నాం.
ఎంతోమందిని మన కళ్ళారా మనం చూస్తున్నాం కదా. దేనికి పనికిరారు అని అనుకున్నటువంటి వారిని ఒక మంచి స్థానంలో దేవుడు నిలవబెడతాడు. కాబట్టి ఎప్పుడు నిలవబెడతాడు? దేవుని యొక్క పిలుపుకి లోబడినప్పుడు కదా. ఫస్ట్ అదే అన్నాడు ఇక్కడ కూడా, నేను కిందకి పోతే నాకు భయము అని చెప్పేసి అని అంటే 8వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, వారికి భయపడకు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, నేను తోడై ఉంటాను, నేను ఉంటాను నీ పక్కన, నువ్వు భయపడవద్దు అని అంటాడు. కాబట్టి దేవుడు అబ్బాయి ఏ చిన్న పరిచర్య అయినా, అంటే సేవ చేయాలా లేదంటే పెద్దగా కనపడాలా ఇక్కడ అనేదే కాకుండా, చిన్న పరిచర్యలు ఏదైనా కానీ, ఏ చిన్న పరిచర్య అయినా మనం దాన్ని ఇచ్చినటువంటి ఆ చిన్నపాటి పరిచర్యలో మనం నమ్మకంగా ఉంటే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు కదా. ఆలోచన చేద్దాం, నన్ను ప్రతిష్ఠించు అని సమూయేలు కానీ లేదంటే దావీదు నన్ను ప్రతిష్ఠించు, నేనున్నానని చెప్పి పరిగెత్తుకుంటూ పోయినాడా? లేదు కదా. దేవుడే పిలిపించినాడు. వీరందరూ కాదు, ఇంకా ఉన్నారని చెప్పి కదా, ఇంకొకడు ఉన్నాడు నేను ఎన్నుకున్నవాడు అని చెప్పేసి దేవుడు పిలిపించినాడు. మరి దేవుడు పిలిపించినప్పుడు దానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఏ చిన్న పరిచర్య అయినా, పాటలు పాడే పరిచర్య కావచ్చు, ప్రార్థన చేసే పరిచర్య కావచ్చు, సంఘంలో ఏదైనా సిద్ధపరిచేటువంటి పరిచర్య కావచ్చు, ఏదైనా ఉన్న దాంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు తోడై ఉంటాడు, దేవుడు హెచ్చిస్తాడు. అందుకే మొదటి అధ్యాయంలో ఆయన పిలుపు కొంచెం తడపడాయించినాడు, కానీ ఇర్మియా తర్వాత దాదాపు 50 అధ్యాయాల్లో తన గురించినటువంటి ప్రవచనాలు దేవుడు తనని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఉదయకాలం ఒక చిన్న మాట గురించి మనం ఆలోచన చేసి మనం ముందుకు కొనసాగుదాం. ఈ 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో 5వ వచనం 2:5లో మనం చూస్తే, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయి. ఇక్కడ దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా నువ్వు వెళ్ళి ఇట్లా తెలియచేయి, యెరూషలేము నివాసులకు ఇట్లా చెప్పు అని అంటూ ఏమంటున్నాడు అక్కడ? ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? నా దగ్గర ఉండాల్సినటువంటి యెరూషలేము నివాసులు, అంటే మీ పితరులు ఏమయ్యారంట? వారు దూరంగా వెళ్ళిపోయారు. అంటే దేవునికి దూరం అయ్యారు. దూరం అనేటువంటి మాట ఒకటి మనం ఈ ఉదయకాలం పట్టుకుందాం. దూరం అయిపోయారు. ఎవరికి దూరం అయిపోయారు? దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు నిజంగా ఒకసారి ఆయన ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల గురించి ఒకసారి ఆలోచన చేస్తే ఇంకా అర్థం కావాలంటే, ఒక మంచి నాయకుడు ఉన్నాడు, ఒక మంచి అధికారి ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆయనకు సమీపంగా మనం ఉండాలని కోరుకుంటామా? ఎందుకు లేబా దూరంగా పోవడానికి చూస్తామా? చెప్పండి. సమీపంగా ఉండాలనుకుంటాం కదా, దగ్గరగా ఉండాలనుకుంటాం. దూరంగా పోతామా? నో. ఛాన్స్ ఉంటే ఇంకో ఏం చేస్తాం? నలుగురికి చెప్పుకుంటాం. మొన్ననే మినిస్టర్ అయినాడు కదా, ఎవరు మావాడే, మా బంధువే అని చెప్పుకుంటాం కదా. అలాంటిది దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వీరు, యెరూషలేము నివాసులు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి వీరు ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయినారు. దగ్గరగా ఉండాల్సినటువంటి వారు దూరంగా వెళ్ళిపోయినారు. దానికి దేవుడు బాధపడతాడు, అసలు కోప్పడాలి కదా. కోప్పడకుండా ఆయన ఏమంటున్నాడు? ఏ దుర్నీతి చూచి నాకు దూరం అయిపోయారు. నాలో ఏ దుర్నీతి చూశారు? దేవునిలో దుర్నీతి ఉందా? దేవునిలో దుర్నీతి ఉందా? దుర్నీతి అంటే చెడ్డ నీతి కదా. ఈయన నీతిమంతుడు కదా. మానవులు ఎవరు నీతిమంతులు కాదు, కానీ దేవుడు ఒక్కడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడిని లో ఏముంటుంది? నీతి ఉంటుంది. ఎలాంటి నీతి? మంచి నీతే ఉంటుంది. దుర్నీతి ఉంటుందా? దుర్నీతి ఉండదు. కాకపోతే ఇక్కడ దేవుడు బాధపడుతూ ఆ మాట ఏమంటున్నాడంటే, ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి నా నుంచి దూరంగా తొలగిపోయినారు. ఎందుకు తొలగిపోయినారు అని చూస్తే దుర్నీతిని బట్టి అని అంటున్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారంట? వ్యర్థమైన దాన్ని అనుసరించారు. వ్యర్థమైన దానిని అనుసరించి ఏమైపోయారు? వ్యర్థులైపోయినారు కదా.
వ్యర్థులైపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దూరం ఈ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు కొత్త నిబంధనలో ఒక కుమారుడు వచ్చి ఆ తండ్రిని అడుగుతాడు కదా, నా ఆస్తి నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి. చూద్దాం చూడండి, ఒక్క మాట మనకు తెలిసిందే, ఒకసారి అలా మన గమనాల్లోకి తీసుకొచ్చి ఆ సందర్భాన్ని ముందుకు కొంచెం. లూకాసు వార్త 15వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి పైన వచ్చి అడుగుతాడు కదా, తండ్రి ఆస్తిలో నా భాగం ఇచ్చేయి అని అంటాడు. వచ్చిన తర్వాత అదంతా తీర్చుకొని ఏం చేశాడు? ఈయన దూరదేశానికి పోయినాడు. తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దూరదేశానికి వెళ్తున్నాడు. తండ్రి దగ్గర ఉంటే ఏముంటుంది? సంరక్షణ ఉంటుంది కదా, భద్రత ఉంటుంది. నాకు ఈ సంరక్షణ వద్దు, నాకు ఈ భద్రత వద్దు అని చెప్పేసి ఏమవుతున్నాడు ఇతను? నాకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని, తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని తండ్రికి దూరంగా వెళ్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? దూరదేశమునకు ప్రయాణమై దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆ దూరదేశానికి వెళ్ళిపోయి ఏమైపోయాడో మనకు తెలుసు కదా, ఆ సమయాన్ని బట్టి దాటిపోతున్నా. ఏమైపోయినాడో మనకు తెలుసు. ఏమైపోయినాడు? వ్యర్థుడైపోయినాడు కదా. ఇందాక మనం చూసినట్లు వాళ్ళు దేవునికి దూరం అయ్యి వ్యర్థులైపోయినారు. ఇతను కూడా ఏమైనాడు? వ్యర్థుడైపోయి అక్కడ వాడు ఉన్నటువంటి పరిస్థితి గమనించుకొని, అరే ఇదేంది ఇది, తండ్రి దగ్గర ఉంటే అతను నాకు కావాల్సింది నేను ఇది అడిగితే చిటికేస్తే నా దగ్గరకు వస్తుంది, అలాంటి స్థితిలో నుంచి నేను ఈ దూరదేశానికి వచ్చి ఇంత వ్యర్థుడైపోయినానే అని చెప్పి వానికి బుద్ధి కలిగినప్పుడు వాడు ఏం చేస్తాడు? మళ్ళీ లేదు, వెళ్ళి మా నాన్న దగ్గరే క్షమాపణలు అడుగుతాను అని చెప్పేసి దేవుడు చేసినటువంటి కార్యం మనకు తెలుసు. అయితే ఆ కుమారుడు వస్తుంటే, ఆ దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి కుమారుడు వస్తుంటే, ఇదే 20వ వచనంలో ఒక మాట చూద్దాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు కదా, తండ్రి ప్రేమ చూస్తాం ఇక్కడ. వాడు ఇంకా దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి వాడు తిరిగి వస్తున్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఈ తండ్రి ఏం చేశాడు? వాడిని చూచి కనికరపడి పరిగెత్తి కనికరపడ్డాడంట. కనికరపడి అరే నా కొడుకు వస్తున్నాడు రా అని చెప్పి చూస్తూ నిలబడినాడు. అక్కడ లేదు కదా. ఏం చేశాడు ఈయన? ఎదురెళ్ళి ఆ కుమారుడా ఎలా ఉన్నావురా అని చెప్పేసి తను మెదమీడ పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తండ్రి ప్రేమను గమనిస్తున్నాం. నిజంగా ఒకసారి మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథాన్ని దీన్ని పోలిస్తే, ఏ దుర్నీతి చూసి ఇతడు దూరదేశానికి వెళ్ళాడు? ఈ తండ్రిలో ఏమన్నా దుర్నీతి ఉందా? దుర్నీతి ఉంటే ఏం చేసిండేవాడు? పో అని ఉండేవాడు కదా. వచ్చిన తర్వాత కూడా వెళ్ళిపో అని చెప్పేసి స్వార్థంతో ఆలోచన చేసిండేవాడు, స్వార్థంతో వ్యవహరించి ఉండేవాడు. కానీ ఏం చేశాడు? ప్రేమ చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మన దీన జీవితాల్లో కూడా ఒకప్పుడు పాపం అనేటువంటి స్థితిలో మనం దేవునికి దూరస్థులంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? మనల్ని తన నీతిని చూపించి మనల్ని ఏం చేశాడంటే తన కుమార్తెలుగా చేశాడు. ఈ తప్పిపోయిన కుమారుడు వ్యర్థుడుగా ఉన్నప్పుడు, వ్యర్థమైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు తను ప్రేమించినట్లుగా, ఈ తండ్రి ప్రేమించినట్లుగా దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు కదా. ఎఫెసీలకు రాసినటువంటి ఈ పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి, మనకు తెలిసినటువంటి వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 2:13 ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు కదా. మనం కూడా పాపంతో దూరమైపోయినటువంటి వారు, దేవునికి దూరమైపోయినటువంటి వారు. అయితే ఆ దూరంగా ఉన్నటువంటి మనల్ని ఆ రీతిగానే తండ్రి వదిలిపెట్టలేదు, దేవుడు వదిలిపెట్టలేదు. కానీ ఏం చేశాడు? యేసు ప్రభువాన్ని మన కోసం పంపించాడు. అక్కడ తప్పిపోయినటువంటి కుమారుని విషయంలో వాడికే బుద్ధి వచ్చినట్టు కదా. నిజంగా మనం ఆలోచన చేసినప్పుడు మనకు బుద్ధి కలిగిందా? మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలా, దేవుణ్ణి ఆరాధించాలా, అయ్యా నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకోవాలా అని చెప్పేసి మానవులకి లేదంటే మనకు బుద్ధి వచ్చిందా? లేదు కదా. యేసు ప్రభువాన్ని అరే దూరంగా వెళ్ళిపోయారయ్యా, వాళ్ళని తీసుకొని రా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుని, తన రొమ్ములో దాచిన ముద్దుల కుమారునటువంటి యేసు ప్రభువాన్ని మన కోసం భూలోకానికి పంపించాడు. వచ్చిన ఆయన తన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో
ఆ పని ముగించి మళ్ళీ తిరిగి తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆయన చేయాల్సిన పని ఏంటి, చేసినటువంటి పని ఏంటి అని ఆలోచన చేస్తే దూరంగా ఉన్నటువంటి మనల్ని సమీపస్తులుగా చేశాడు, తండ్రికి సమీపస్తులుగా చేశాడు. దూరం అయిపోయినటువంటి వారిని సమీపస్తులుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేనివల్ల సమీపస్తులుగా అయినాం? క్రీస్తు రక్తం వలన కదా. క్రీస్తు రక్తం వలన మనం సమీపస్తులుగా. ఇక్కడ అక్కడైతే తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాంటి కార్యం జరగలేదు, కానీ వారికి బుద్ధి కలిగినప్పుడు వచ్చేసాడు. కానీ ఇక్కడ మనల్ని ఆయన సమీపంగా చేసుకోవడానికి ఆయన ఏం చేసినాడు? తన కుమారుని యొక్క రక్తాన్ని చిందించాల్సినటువంటి పరిస్థితి కదా. రక్తం చిందించడమే కాదు, శిక్ష యావత్తు, మనం పొందవలసినటువంటి శిక్ష యావత్తు ఆయన వేశాడు, తన కుమారుని మీద వేశాడు. అది గ్రహించినటువంటి మనము మూర్ఖులలో ఈ తరం వారికి వేరై మనమేమిపోయాం? రక్షించబడ్డాం కదా. రక్షించబడి ఈ రీతిగా అపోస్తుల బోధయందు, సహవాసం ఎందు, రొట్టె విరుచుల ఎందు, ప్రార్థన ఎందు ఎడతెగగా ఉండాలన్నటువంటి ఆ ఒక సంఘంలో లేదంటే ఆ సహవాసంలో మనల్ని సమీపంగా ఆయనకు చేసుకున్నాడు. ఇది గ్రహిస్తున్నాం. ఈ గ్రహింపు లేదంటే ఈ గమనం ఎప్పటికీ మన హృదయాల్లో ఉండాల్సిందే, మధ్యలో ఉండాల్సిందే కదా. ఇంకా ఈ సమాజంలో, చిన్న సమాజంలో ఎవరైనా దేవునికి దూరంగానే ఉన్నారా? ఎంతో కాలం నుంచి క్రైస్తవ కుటుంబాల్లోనే ఉండొచ్చు, నామకార్థ క్రైస్తవ కుటుంబాల్లో ఉండొచ్చు, కానీ ఇంకా దూరంగా కదా. వాక్యాలు మనకు గమనిస్తే వారు నన్ను ఆరాధించేవారుగా ఉన్నారు, నా నామాన్ని గణపరిచేవారుగా ఉన్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి అంటాడు. మనం వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఇంట్లో మంచిగా ఉంటా ఉన్నాం, కానీ దేవునికి మనం దగ్గరగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనం సమీపస్తులుగా చేయడానికి ఆయన శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. ఆ ప్రేమను మనం ఎరిగామా లేదా? ఆయన దగ్గరికి మనం వచ్చామా లేదా? ఇంకా ఎవరైనా రాకుండా ఉంటే ఉదయకాలం దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. అయ్యా, నువ్వు దూరంగా ఉన్నావు, బాబు నువ్వు దూరంగా ఉన్నావు, అమ్మ నువ్వు దూరంగా ఉన్నావు, నాకు సమీపంగా రా అంటున్నాడు. కాబట్టి ఆయన సమీపానికి వద్దాం. సమీపానికి వచ్చినటువంటి మనం ఆత్మీయ జీవితాల్లో ఏ రీతిగా ఉండాలి, వేటికి దూరంగా ఉండాలి అనే కొన్ని మాటలు మనం ఆలోచన చేసి ముగించుకుందాం. ఎందుకు అంటే వేటికి మనం దూరంగా ఉండాలి? యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. సమీపస్థలంగా ఆయన రక్తం వలన వచ్చినటువంటి మనం వేటికి దూరంగా ఉండాలి? యోబు గ్రంథంలో 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 22:23 సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదు. దూరంగా ఉన్న మనం సమీపానికి ఆయనకు వచ్చాము. అయితే ఏ విషయాలు మనం వేటికి దూరంగా ఉండాలి అని అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నాడు. దేనికి దూరంగా ఉండాలి? దుర్మార్గానికి కదా. దుర్మార్గం అంటే చెడు మార్గం. అంటే చెడు కదా. దుర్మార్గం అంటే చెడు మార్గానికి దూరంగా ఉండాలి కదా. మంచి మార్గంలోకి ఆయన ప్రవేశించినాడు. నేనే మార్గం, సత్యం, జీవం అని యేసుప్రభు వారు తెలియజేసి ఆయన మార్గంలోకి తీసుకొచ్చినటువంటి మనం ఆయన మార్గంలోనే, ఆయన సత్య మార్గంలోనే మనం ఉండాలి. కానీ ఎందులో ఉండకూడదు? దుర్మార్గం ఉండకూడదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల, దుర్మార్గాన్ని దూరంగా ఉండాలి. తొలగిస్తే ఏముంటుందంట? ఏముంటుంది? ఆ పక్కన మాట ఉంది, మంచి మాట. దుర్మార్గము మనకు దూరంగా ఉంటే ఏమొస్తుంది? అభివృద్ధి కదా. అభివృద్ధి, ఫలించడం కదా. దుర్మార్గం మన గుడారములలో లేకుండా ఉంటే, ఇంకా చెప్పాలనుకుంటే ఇట్లా చెప్పనియండి, నేను మన ఇంటిలో దుర్మార్గం లేకపోతే ఏముంటుంది? అభివృద్ధి. మనలో దుర్మార్గం లేకపోతే ఏముంటుంది? అభివృద్ధి ఉంటుంది. మన సంఘంలో దుర్మార్గం లేకపోతే ఏముంటుంది? అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగతంగా మనలో దుర్మార్గం ఉండకూడదు. దుర్మార్గం ఉంటే అభివృద్ధి పొందలేము. కుటుంబంలో దుర్మార్గం ఉండకూడదు. కుటుంబంలో దుర్మార్గం లేకపోతే అభివృద్ధి ఉంటుంది కదా. సంఘంలో దుర్మార్గం ఉండకూడదు. ఆ దుర్మార్గం లేనప్పుడు సంఘం ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఉదయకాలం మనం పరీక్షించుకుందాం, ఇది ఏదన్నా ఉందా మనలో, మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ అభివృద్ధికి అడ్డం కలిగించేటువంటి మార్గం ఏదైనా ఉందా? ఎందుకంటే
మనం చాలా సందర్భాల్లో చాలా మంచివారం కదా, అవునా కదా? మంచివారమా కాదా? మనం మంచివారమా కాదా? మంచివారమే కదా. ఎందుకు మనం మంచివారమో కాదో మన మనస్సాక్షి తెలుసు. కానీ పక్కనోడు మనల్ని మంచివాడు కాదు అని ఒక మాట అంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. మరి ఆ ఒప్పుకోకపోవటానికి మనం చెప్పుకోలేం మళ్ళా మనం కదా. నేను మంచివాడిని అని చెప్పుకోగల ధైర్యం ఉందా? చాలా సందర్భాల్లో అంటే మంచి వాళ్ళమని తెలుసు మనకు, కానీ ధైర్యంగా ఆ మాట మనం వ్యక్తం చేయలేం కదా. ఎందుకు? ఒక భయం ఉంటుంది మనలో, మన మనస్సాక్షి మనం గర్దిస్తూ ఉంటుంది. నిజంగా అన్ని విషయాల్లో మంచిగా ఉన్నామా మనం? దేవుడి కోరే మంచితనం ఉందా అని. అయితే ఆ ధైర్యంగా ఎందుకు చెప్పలేమంటే ఆ మనస్సాక్షి ఆ వీక్నెస్ ఏందో, ఒక చిన్నపాటి వీక్నెస్ ఏదో ఒకటి ఉంటుంది మనకు. దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోలేం ధైర్యంగా, నేను మంచివాడిని అని చెప్పుకోలేం కదా. మనుషులందరూ మంచివాళ్ళే, కానీ వాడు చెడ్డవాడు, ఈమె చెడ్డది అని ఎప్పుడంటారు? ఏదో ఒక చిన్న దాంట్లో పట్టుబడతారు కదా, ఒక చిన్న వీక్నెస్లో పట్టుబడతారు. అందుకే భక్తులు చెప్తూ ఉంటారు, అపవాది అంట ఎట్లా వస్తాడంటే ఒక మంచి వ్యక్తిలాగా వస్తాడు. అది ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంది, ఏమనంటే సాటన్ కమ్స్ ఇన్ ది గాడ్లీ మ్యాన్ టు డెస్ట్రాయ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. అంటే అపవాది ఎట్లా వస్తాడంటే మంచి వ్యక్తిగానే వస్తాడు. ఎందుకు? మనలో దేవుడు ఇచ్చినటువంటి మంచితనాన్ని తీసివేయటానికి. అది గ్రహించలేం చాలా సందర్భాల్లో మనం. అయ్యా మంచివాడు అనుకున్నానయ్యా, అయ్యా మంచిది అనుకున్నానయ్యా, నష్టం జరిగిన తర్వాత అనేటువంటి మాటలు ఇట్లే ఉంటాయి కదా. మంచి పిల్లోడు అనుకున్నాం, మంచి పాప అనుకున్నాం, మంచి సహోదరి అనుకున్నాం, మంచి సహోదరుడు అనుకున్నాం, కానీ వారిలో ఉన్నటువంటి ఆ చిన్న దుర్మార్గం ఏదైతే ఉందో దాన్ని బట్టి చెడ్డ పేరు అనేది కదా. కాబట్టి ఉదయకాలం మనం ఆలోచన చేద్దాం, ఇలాంటి దుర్మార్గం ఏదైనా మనకు ఉంటే మనం ఏం చేయాలో దాన్ని దూరంగా పెట్టాలి. మరి ఒక మాట చూద్దాం, సామెతల గ్రంథంలో వేటిని దూరంగా పెట్టాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో సామెతలు 4:27 4:27 నీవు కుడి తట్టునకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించు. దేనికి దూరంగా తొలగించుకోవాలి? కీడు కదా. కీడు అంటే నష్టం కదా. నష్టం చేసేవాళ్ళు, ఇంత కీడు చేశాడు, ఇంత కీడు చేసింది అని చెప్తారు కదా. కీడుకు మొదటిగా దేనికి దూరంగా ఉండాలి? దుర్మార్గానికి దూరంగా ఉండాలి. రెండోదిగా ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు కీడుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందాకే మనం ఆలోచన చేసాము, మేలు చేయాలి కదా. కీర్తనల గ్రంథంలో 37:27 ఏముందంటే మేలు చేయటం మానవద్దు అని, మేలే చేయాలి అని అంటారు. దేవునికి సమీపంగా ఉన్నటువంటి మన జీవితాల్లో దూరంగా పెట్టాల్సినటువంటి అంశాల గురించి ఆలోచన చేస్తున్నాం. దుర్మార్గం ఉండకూడదు, రెండోది ఏముండకూడదు? కీడు ఉండకూడదు. అదే రీతిగా మన సమయాన్ని బట్టి నేను దాటి వెళ్తున్నాను. సామెతల గ్రంథంలోనే 5వ అధ్యాయంలో మరొక మాట చూస్తాం చూడండి, దేనికి దూరంగా ఉండాలి. 5వ అధ్యాయం 8వ వచనం, జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గం దానికి దూరంగా. దేనికి దూరంగా ఉండాలి? జార స్త్రీ యొక్క ఛాయకు పోక నీ మార్గం దానికి దూరంగా కదా. జార స్త్రీ దీని గురించి ఎక్కువగా వద్దు, కానీ మనకు లోతుగా ప్రస్తుతం సమాజంలో మనం గమనిస్తున్నప్పుడు ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అయితే దేవునికి సమీపంగా ఉన్నటువంటి మనం ఆ సంగతులు లేదంటే ఆ ఛాయలుగా అసలు మనం వెళ్ళకూడదు. వాటికి దూరంగా ఉండాలి, దుర్మార్గానికి దూరంగా ఉండాలి, కీడుకు దూరంగా ఉండాలి, జార స్త్రీ యొక్క ఛాయకు దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఒక్క మాట చూద్దాం చూడండి. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 4:3 నీ
మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జాగ్రత్తలకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం కదా. మీరు పరిశుద్ధులుగా ఉండటానికి అంటే జాగ్రత్వానికి దూరంగా ఉన్నప్పుడు ఏముంటుంది, పరిశుద్ధత ఉంటుంది కదా. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దూరంగా అపరిశుద్ధులమైనటువంటి దూరస్తులం మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండటానికి. ఆ పరిశుద్ధతను అపవిత్రపరిచేది ఏది ఉన్నా కూడా మనం వాటికి దూరంగా ఉంటాం. కాబట్టి ఉదయకాలం ఈ యొక్క 3 ముక్కలు మనం జీవితాల్లో మనం గుర్తుపెట్టుకుందాం. చాలా ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి నేను ముగించేస్తున్నాను. దూరంగా ఉన్నటువంటి మనల్ని ఆయన సమీపస్తులుగా చేసుకున్నాడు. అయితే ఆయనకు సమీపంగా ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి మన జీవితాల్లో కొన్ని విషయాలు దూరంగా ఉండాలి. ఒకటి, దుర్మార్గం దూరంగా ఉండాలి. కీడు చేయాలి. చేతనైనంత మేలు మనం చేద్దాం, కానీ చేయలేకపోతే గమ్మునుందాం. అంతేగాని కీడు మాత్రం వారికి ఎవరికీ చేయకూడదు కదా. ఆ కీడు చేయవద్దు, కీడుకు దూరంగా ఉందాం. మూడోది కదా, జారత్వానికి దూరంగా ఉందాం. అప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోగలం. దేవుడు మన దీన జీవితాల్లో అనుగ్రహించబోయేటువంటి ఆ బహుమానాలు మనం పొందుకోగలం. కాబట్టి ఉదయకాలం ఈ 3 ముక్కలు, ఈ 3 మాటలు మన హృదయాల్లో మనం ఉంచుకుందాం. దూరంగా ఉన్నటువంటి మనం వేటికి దూరంగా ఉండాలో తెలియజేస్తుండగా వాటికి దూరంగా ఉంటూ ఆయనకు సమీపంగా ఉంటూ మన యాత్ర మనం ఈ లోకంలో కొనసాగించుగాక. కొన్ని తలంపులు దేవుడు మన ఆత్మీయ మేలు కోసం దీవించుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక పెద్దలు, పరిచారకులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దేవుని సన్నిధిలో మనం ఉంటుండగా ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయనకు సమీపంగా రావడానికి ప్రయత్నం చేద్దాం. మారు మనసు అనుభవం లేకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నా ఈ ఉదయకాలం కూడిక అయిన తర్వాత రండి. దైవ సేవకులు ఉన్నారు, వారు ఏ రీతిగా దేవునికి సమీపంగా కావాలో తెలియజేస్తారు. ఆ రీతిగా దేవునికి సమీపంగా మారు మనసు తీర్మానం అనుభవంలోకి రాగలరు. అయితే రక్షించబడినటువంటి మనం ఆత్మీయ జీవితాల్లో కొనసాగుతుండగా దేవునికి మనల్ని ఇంకా దూరం చేసేటువంటి సంగతులు ఏమైనా మనలో ఉన్నాయేమో మనం పరీక్షించుకుందాం. వాటిని దూరంగా మన జీవితాల్లో మనం పెడదాం. తద్వారా దేవుడిచ్చేటువంటి అభివృద్ధి, దేవుడిచ్చేటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఈ లోకంలో మనం జీవించగలం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహింగల మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప రాజా, మీ బంగారు పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం నానా కొద్ది సమయం ప్రభు దినంలో ఈ రీతిగా మీతో ముచ్చటించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మా దీన జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఇలాంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఎందరికో లేని ధన్యత మా దీన జీవితాల్లో మీరు దయచేశారు. ప్రభు, మరి ఆ ధన్యతను మేము కాపాడుకుంటూ దూరస్థులంగా, మీకు దూరస్థులంగా ఉన్నటువంటి మమ్మల్ని యేసు ప్రభు వారి రక్తం ద్వారా సమీపస్తులుగా చేసుకున్నారు. అయితే ప్రభు, మరి ఇర్మియా గ్రంథంలో మీరు సెలవిచ్చినట్లుగా ఏ దుర్నీతి చూచి మీకు దూరంగా తొలగిపోయినటువంటి వారు వ్యర్థులైపోయారు. మా దీన జీవితాల్లో ప్రభు, మరి మేము ఆ రీతిగా ఉండకుండా, ఆ వ్యర్థులంగా కాకుండా మీకు ప్రయోజనకరంగా మేము ఉండటానికి మీరు మా దీన జీవితాల్లో అప్పగించినటువంటి పని, పరిచర్య, సేవ, వాటిని మేము తుడముట్టుకు ప్రభు మరి కొనసాగిస్తూ మీరు అక్కడి కోసం ఎదురు చూడటానికి మమ్మల్ని బలపరచమని మీ యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఉదయకాలం ప్రభు, మరి సహోదరులు ప్రేమ్చంద్ అలాగే నేను ఇరువురం కలిసి కడప నుంచి ఇక్కడికి రావడానికి, మీ పరిచర్యలో పాల్గొనడానికి అనుగ్రహించినటువంటి నడిపింపును బట్టి, సహాయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ప్రేమ్చంద్ చేస్తున్నటువంటి సేవను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏమైనా ప్రాయంలో తనకు మీరు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో తాను సమర్పించుకొని చేస్తుండగా ఇంకా నువ్వు దీవించండి. నా సేవను ఫలవంతం చేయండి, అభివృద్ధి చేయమని మీకు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. చూపించండి. అలాగే కనపర్తి గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి. అన్యులుగా ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడండి. రక్షించబడినటువంటి వారి యొక్క సాక్ష్య జీవితాలు ప్రభువా, మరి వారిని ఆకర్షించడానికి, మీ వైపు ఆకర్షించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. పెద్దల్ని బట్టి, పరిచారకులను బట్టి, కుటుంబాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
ఎవరెవరికి మీరు ఏ ఏ పరిచర్య అప్పగించారో అవునా వాటిలో నమ్మకంగా ఉంటూ అవునా ప్రభా మరి దూరంగా పెట్టవలసినటువంటివి దూరంగా పెడుతూ రాబో దినాల్లో ప్రభా మరి ఇక్కడ ఒక చిన్న మందగా ఉన్నప్పటికీ ఒక పెద్ద సమూహంగా ప్రభా మరి మీరు చేయబోతున్నారని నమ్మి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అవునా స్థానిక సంఘాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పచెప్తున్నాం నాన్న కృప చూపించండి. ఎవరెవరికి ఏ అక్కర్లు అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ప్రతి వారి అక్కర అవసరతలు మీరు తీర్చండి. అనారోగ్యస్తులుగా ఉన్నటువంటి వారిని మీరు కనికరించండి నాన్న. ఇందాక ప్రకటన చేసినట్లుగా అనారోగ్యస్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మీకు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయమని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం నాన్న. మెటు ప్రభావ మరి తిరిగి మా గృహాలకు మేము వెళ్తున్నాం. మరి సాయంకాలం జరగవలసినటువంటి ఆదరణ కూడికలకు కూడా మీ చక్కని నడిపింపు మీరు దయచేయమని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం నాన్న. అదే రీతిగా ప్రభావ ఈ వారంలో జరగబో ప్రతి పరిచర్య మీ దీవెన నుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ మరొక సమయం ప్రభావ మరి మేము సజీవులమై ఉంటే మీరు అక్కడ ఆలస్యమైతే ఈ రీతిగా సమాజంగా కూడి నా ప్రభావ మరి మీలో సంతోషించి మీతో సహవాసం చేసే పర్యంతం వరకు మీ రెక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు.